ఎట్టా? ఇవన్నీ కాదు గాని రేపు పొద్దున బస్సు ఎక్కి నువ్వు మీ ఊరికి పో. అయ్యో తాగు. చూడండి, వేటకెళ్ళిన మీ వాళ్ళు ఏవో కొన్ని చేపలు పట్టుకుని తిరిగొస్తారే తప్ప ఒట్టి చేతులతో రారుగా. అలాగే నేను కూడా మనసు మార్చుకుని తిరిగి వెళ్ళిపోవడానికి రాలేదు. ఏందో నీ మొండితనం నీదే గాని నా మాట వినవుగా. మొండితనం కాదండి, పట్టుదల. అయ్యో అదేందమ్మా? చాలండి. అమ్మా అంజలి, ఆ గంగమ్మ తల్లి నిన్ను సల్లంగా చూడాలమ్మా. పొద్దుపోయింది, పోయి పడుకో. సరే. రా రా రకమ్మ, రా రా రకమ్మ, ఎక్క సెక్క ఎక్క సెక్క ఎక్క సెక్క. మరి టీచర్ అమ్మ ఏంటి నా మంచం ఎక్కింది? బొమ్మ అదిరింది. నా పక్క మీద పడుకోవాలంటే నా పెళ్ళమై ఉండాలి. చిప్ప, నా పక్క మీద పడుకోవాలంటే నా పెళ్ళమై ఉండాలి. ఎవరా అది? నువ్వంట్రా? ఆ టీచర్ అమ్మేది? పాఠం చెప్పానమ్మా, తనకు నచ్చలేదని పారిపోయింది. తాగుబోచ్చచ్చినోడా అని పడకే. ఏందే నీకేమన్నా మతిపోయిందా? ఈదిలేకెళ్ళి చూడు, నీకే మతిపోతాది. ఏమైందే? సముద్రం పొంగిందా, సునామీ వచ్చిందా? అదే అయితది. సమ్మంగా నిద్రపోయటాన్ని లేపి ఈదిలోకి వెళ్ళి ఏదో చూడమంటాంది. ఏంది చూసేది? జరగా ఏంద్రాడు ఉప్పు చేపల వ్యాపారం. టీచరమ్మా, పొద్దస్తమాను చదువు చదువు అని దొబ్బుతున్నామైందే. చెప్తే అర్థం కదా, రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు మాయి. మాకేం సముద్రాలు దాటి ఉద్యోగాలు చేయాలని కలలు లేవు. సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడం వస్తే చాలు. చదువు చెప్తాను కానీ జీతం ఇవ్వరు మరా. నువ్వు వెళ్ళివరా? అమ్మో నువ్వు వెళ్ళు. అలాగైతే నీ పని చూసుకో. ఎవరైనా అడిగారనుకో చదువు చెప్పిందని చెప్తాం. మరి ఏడు పంతులమ్మా, ఊళ్ళో పిల్లలందరినీ బడి కట్టుకెళ్ళిపోతే యాటగా ఊరు వెళ్తారు, ఈ చేపలు ఎవరు అమ్ముతారు? ఎంత చెప్పినా అర్థం కావట్లేదు ఏంటి నీకు? రే పదండ్రా, ఆటకెళ్దాం. ఏంటంటే మామా యాడ్ బాగానే ఉన్నట్టుంది. గడ్డమ్మా, మీ మనోడు ఏం చేస్తున్నాడు? బయటాడో ఆడుకుంటున్నట్టున్నాడు. ఆడిని పూటకోసారి ఆ పంతులమ్మ కాడికి చదువుకు పంపించు. లేకపోతే ఆమె తిండి తిప్పలు మానేసి మనల్ని చంపుతా ఉంటది. మనకి ఎందుకురా, సర్లే పంపిస్తలే. తొందర పంపి. పంపించు. చిన్నోడా, ఒరేయ్ ఇల్లరా. వస్తున్నా, కూర్చో. ఈ బొమ్మలు చూసావా? ఎలిఫెంట్. ఇంకా దీన్ని మంకీ అంటారు. రాము, శ్రీను, రవి రాండ్రా, బొమ్మలు భలే ఉన్నాయి.